హలో అండి, వెల్కమ్ టు సుజీరామ్ వరల్డ్. ఈరోజు నేను వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రిని చూపిస్తాను. మామూలుగా పూజ చేసేటప్పుడు కొన్ని మర్చిపోతూ ఉంటాం. అలా కాకుండా ఈ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి మనం ఎక్కడైతే పూజ చేస్తామో అక్కడ ఈ లిస్ట్ ప్రకారం అన్నీ ఉన్నాయా లేదని చూసుకుంటే ఇంకా పూజ చేసేటప్పుడు మళ్ళీ లేవాల్సిన అవసరం కానీ ఏమైనా మర్చిపోయామేమో అన్న కంగారు కానీ ఉండదు. ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రిని చూద్దాం. అమ్మవారి ఫోటో రెండు వైపులా ఇలా ఏనుగులుండి అమ్మవారు ఆకుపచ్చ చీరలో ఉండేలా ఉంటే మంచిది. అమ్మవారి ఫోటో పెట్టుకోవడానికి పీట, బియ్యం పిండి, చలిమిడికి అమ్మవారి దగ్గర ముగ్గు వేయడానికి, చలిమిడితో పాటు వడపప్పు కోసం పెసరపప్పు కూడా ఉండాలి. బెల్లం పానకం కోసం, పసుపు గణపతిని పెడతాం కదా అక్కడ వినాయకునికి నైవేద్యంగా కూడా పెట్టాలి. పసుపు కొమ్ములు, పసుపు వినాయకుడిని చేయడానికి, కాళ్ళకు రాసుకోవడానికి, పూజ చేయడానికి, కుంకుమ, గాజులు 1 డజన్ గాజులు అమ్మవారి దగ్గర పెట్టడానికి, వచ్చిన ముత్తైదువులను బట్టి మిగిలిన గాజులు తెచ్చుకోండి. చీర నలుపు రంగు లేకుండా ఉండేలా చూసుకోవాలి. జాకెట్ ముక్కలు అమ్మవారికి చీరతో పెట్టడానికి, కలసానికి, ముత్తైదువులకు ఎన్ని ఇస్తామంటే అన్నీ, గంధం డబ్బా 1, పువ్వులు 108 అష్టోత్తరాలు చదువుతూ వేయడానికి. పూలు దొరకాలే కానీ ఎన్ని పూలైనా పెట్టుకోవచ్చు. అమ్మవారికి తెల్ల పూలు అంటే చాలా ఇష్టం. కుదిరితే తెల్ల పూలను ఎక్కువగా తెచ్చుకోండి. అలాగే పూలమాలలు కూడా తెచ్చి పెట్టుకోండి. తాంబూలం కోసం తమలపాకులు, ఒక్కలు, చిల్లర పైసలు, అలాగే రూపు కట్టడానికి తెల్లదారం. ఇలాంటి పూజలప్పుడు మామూలు హారతల కంటే ముద్దకర్పూరం వెలిగిస్తే మంచిదట, అందుకని ముద్దకర్పూరం తెచ్చుకోండి. అగరవత్తులు, గుమ్మానికి కలసం దగ్గర పెట్టడానికి మామిడాకులు కూడా. 3, 5, 7 ఇలా మీకు ఎన్ని రకాల పళ్ళు వీలైతే అన్ని రకాల పళ్ళు పెట్టుకోవచ్చు. పచ్చిశనగలు ముందు రోజు నానబెట్టి వాయినం ఇవ్వడానికి. ఎక్కువ ప్రసాదాలు చెయ్యాలి అనుకునే వాళ్ళు ఈ శనగలు కూడా పోపు వేసి ఒక ప్రసాదంగా పెట్టేయచ్చు. ప్రసాదాలు పెట్టడానికి అరిటాకు, బియ్యం అమ్మవారి పీఠం మీద వేయడానికి అక్షింతల కోసం. అక్షింతలు పసుపు ఆవు నెయ్యితో కలుపుకోండి. కలసం పెట్టే వాళ్ళైతే వెండి ఇత్తడి చెంబు కానీ బిందె కానీ ఉండాలి. అలాగే దీపారాధన కోసం ఆవు నెయ్యి, వత్తులు, అగ్గిపెట్టె. పంచామృతం కోసం ఆవు పెరుగు, ఆవు పాలు, తేనె, ఆవు నెయ్యి ఉండాలి. అలాగే పంచదార చలిమిడికి పంచామృతంలో వేయడానికి. దీపాలు, గంట, చెంబులు, హారతి ప్లేటు, ప్రసాదం ప్లేట్లు ఇలా దేవుని సామాన్లన్నీ తోముకొని రెడీగా పెట్టుకోవాలి. 2 కొబ్బరికాయలు కలసానికి అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికి. వరలక్ష్మి వ్రతకల్పం పుస్తకం, సాంబ్రాణి స్టిక్స్. మామూలుగా ధూపం వేసుకుంటే ఇంకా మంచిది. ఇవి కాకుండా ప్రసాదాలు మీ ఓపిక కొలది 3, 5, 7, 9 ఇలా ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇవేనండి వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి. ఇవన్నీ చాలామందికి తెలిసే ఉండొచ్చు. కనీసం కొత్తగా పూజ చేసే వారికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.